వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 32వ అధ్యాయము. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థులు సర్వాంతర్యామి, సర్వహృదయములలో ఉండేది వారే, సర్వులు వారి స్వరూపాలే. అందరి మనస్సులలోనూ ఏమి ఉందో శ్రీ స్వామి వెంటనే గ్రహించేవారు. వారి జీవితాలలోని అతి రహస్యమును బయట పెట్టేవారు. వారిని శిక్షించి మంచి మార్గంలో పెట్టేవారు. ఒకసారి బరోడా నుండి ఆచారవంతురాలైన బ్రాహ్మణ స్త్రీ జానకీబాయి శ్రీ స్వామి దర్శనార్థమై వచ్చినది. ఆమె మడిగా వంట చేసి రోడ్డు మీద జనాన్ని తప్పుకుంటూ శ్రీ స్వామికి నివేదించడానికి వచ్చినది. ఆ రోజు భక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు. చాలా కష్టముతో ఎవరినీ తాకకుండా లోపలికి వచ్చి శ్రీ స్వామి ముందు భోజనమును ఉంచి నమస్కరించింది. శ్రీ స్వామి ఆమెతో, అమ్మా, ఇంత మడితో వండిన భోజనం మాకు వద్దు. ఆచారాలు అనాచారాలు మాకు లేవు. మేము ఎవరు పెట్టినా తింటాము. ఈ భోజనం తీసుకొని పోయి ఆ నాటకాలలో వేషాలేసేవాడున్నాడే, వాడికి ఇవ్వు, చాలా సంతోషపడతాడు అన్నారు. ఎవరికీ తెలియని తన జీవిత రహస్యం వేషాలు వేసేవానితో తనకు గల సంబంధమును చెప్పిన శ్రీస్వామి దివ్యవాణికి ఆశ్చర్యపడి వారికి నమస్కరించి క్షమాపణ చెప్పుకొన్నది జానకీబాయి. ఆమె మనస్సులో, తండ్రి, ఇక మీదట నేను అలా ప్రవర్తించను, నన్ను క్షమించి రక్షించు అని ప్రార్థించినది. అప్పుడు శ్రీ స్వామివారు ఆమె తెచ్చిన భోజనం నుండి కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకున్నారు. దానికి ఆమె చాలా సంతోషపడింది. శ్రీ స్వామి ఆమెతో, నీవు తెల్లబడ్డాక నిజమైన భక్తి నీలో ఉదయిస్తుందిలే అన్నారు. ఆశ్చర్యకరంగా ఆ రోజు నుండి ఆమె చేసిన పాపములకు శిక్షగా శ్వేత కుష్ఠవ్యాధి వచ్చినది. ఆ రోజు నుండే ఆమెలో శుద్ధమైన నిర్మల భక్తి ఉద్భవించినది. ఆ తరువాత చాలా కాలమునకు శ్రీ స్వామి దయతో ఆమె ఆ వ్యాధి నుండి విముక్తి పొంది మంచి భక్తురాలైనది. బరోడా నివాసి రామశాస్త్రి డోంగ్రే శ్రీ స్వామి దర్శనార్థం అక్కల్కోట వచ్చాడు. అక్కడ శ్రీ స్వామిని దర్శించిన తరువాత అతని మిత్రుడు దక్షిణ దేశం వెళ్ళి శ్రీ కార్తీక స్వామిని దర్శించేందుకు వెళ్ళుచు దారిలో శ్రీ స్వామి సమర్థులను దర్శించటానికి అక్కల్కోట వచ్చారు. వారు అందరూ తిరిగి బయలుదేరగా శ్రీ స్వామి వారి యాత్రను కొనసాగించమని ఆజ్ఞని ఇచ్చారు. శాస్త్రి తాను కూడా వారితో వెళ్ళడానికి నిర్ణయించుకొని శ్రీ స్వామిని దర్శించి అనుమతి కోరాడు. శ్రీ స్వామి అనుమతి ఇవ్వక అక్కడనే ఉండిపోమ్మన్నారు. తను ఒక్కడు మిత్రులను వదిలి ఉండటానికి మనస్కరించలేదు. శ్రీ కార్తీక స్వామిని దర్శించాలని, మిత్రులతో యాత్ర చేయాలని అతనికి ఉన్నది. అయితే అక్కడ ఉన్న భక్తులు శ్రీ స్వామి ఆజ్ఞని మీరవద్దు అన్నారు. వారి అనుమతి లేనిదే ఎవరూ వెళ్ళకూడదు, అది అంత మంచిది కాదు, వారి మాట విని ఉండిపోండి, మీ మేలు కొరకే అలా చెప్పి ఉంటారు అని సలహా ఇచ్చారు. శ్రీ శాస్త్రి ఆగిపోయాడు. కార్తీక పౌర్ణమి నాడు శ్రీ స్వామికి హారతి సేవ జరుగుతున్నది. శ్రీ స్వామి రామశాస్త్రి డోంగ్రేకు మాత్రం కార్తీక స్వామిగా దర్శనము ఇచ్చినారు. హారతి అయ్యే వరకు ఆ దర్శనం కొనసాగినది. ఈ అద్భుత లీలను చూచి శాస్త్రికి శ్రీ స్వామి ఎందుకు ఆగిపోమన్నారో తెలిసినది. సకల దేవతా స్వరూపుడైన శ్రీ స్వామి ప్రత్యక్షంగా అక్కడ ఉండగా ఇక ఇతర యాత్రలు ఎలా? ఈ అక్కల్కోటయే సకల పుణ్యక్షేత్రాల సంగమమని అర్థమైనది. అచంచలమైన విశ్వాసంతో 2 సంవత్సరాలు శ్రీ స్వామి సేవలో ఉండిపోయాడు. ఆ తరువాత అతనిని శ్రీ స్వామి బరోడా వెళ్ళమనిది. శాస్త్రి అక్కడ పురాణ పఠనము, హరి సంకీర్తన చేస్తూ దైవ సాధనలో జీవితం గడిపినాడు. ఒకరోజు దేశ్ముఖ్ వాడలో శ్రీ స్వామివారు సేవకులు మరియు భక్తులు అందరూ కూర్చొని ఉండగా అచ్చటికి సయ్యద్ మహమ్మద్ అనే ముస్లిం వచ్చాడు. అతడు ఇస్లాం మత గ్రంథాలను క్షుణ్ణంగా చదివిన తత్వవేత్త. అతను శ్రీ స్వామివారు ఎక్కడున్నారని అడుగుతూ వచ్చాడు. అక్కడ ఉన్నవారు ఏమని సమాధానం ఇవ్వాలో తెలియక బదులు పలకలేదు. శ్రీ స్వామివారు అక్కడ ఉండగానే శ్రీ స్వామివారు ఎక్కడ ఉంటాడు అని అంటాడేమి అని అతను అన్యమతస్థుడు అని ఊరుకుండినారు. ఇంతలో శ్రీ స్వామియే, ఇటు చూడుము, నేనే శ్రీ స్వామిని అని గట్టిగా చెప్పారు.
సయ్యద్ వారి వైపు చూశాడు. ఆ స్వరం వింటూనే శ్రీ స్వామిని దర్శించుతూనే ఆయన గజగజా వణికిపోయాడు. అతనికి కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలుచున్నవి. శరీరమంతా తీవ్రంగా కంపించింది. కొద్ది క్షణాలలో అతను పరవశించి కన్నులు మూసుకున్నాడు. వెంటనే అతను సమాధి స్థితిలోకి వెళ్ళాడు. కొంతసేపటికి అతనికి బాహ్యస్మృతి కలుగగానే అతడు మోకాళ్ల మీద కూర్చుంటూ, ఓ శ్రీ స్వామి, నీవు సాక్షాత్తు హజరత్ అలీయే. ఇంతవరకు నేనెందరినో సాధువులను ఫకీర్లను చూచాను గాని ఇట్టి దర్శనం నాకెన్నడూ కలగలేదు. నా జన్మ ధన్యమైనది. తాము ఇచ్చే ఆజ్ఞ ప్రకారం తమను సేవించుకుంటాను అని భక్తి పారవశ్యంతో విన్నవించుకున్నాడు. శ్రీస్వామి తదేకంగా అతని కేసి చూసి, నీవు హైదరాబాద్ వెళ్ళి అక్కడే నీ సాధన చేసుకో, మేము అక్కడ ఇక్కడ ఎల్లెడలా ఉన్నాము అన్నారు. వారి ఆజ్ఞ ప్రకారం అతడట్లే వెళ్ళి తన శేష జీవితము దైవ సాధనలో గడిపినాడు. ఏకనాథ్ మందిర ప్రాంతములో త్రాగటానికి నీళ్లు లేవు. ఒక లోతైన బావి ఉన్నది, కానీ అందులో నీళ్లు మురికి వాసన కొడుతున్నాయి. ఒక రోజున శిష్య భక్త సమేతంగా శ్రీ స్వామివారు ఆ మందిరానికి విచ్చేశారు. అక్కడ పరిస్థితి తెలుసుకుని ఒక పెద్ద కర్రను తీసుకుని దానిని నీటిలో ముంచి రెండవ చివర తన ముక్కును ఆనించుకుని వాసన చూశారు. భక్తులందరికీ ఆ ప్రాంతము వారికి ఆశ్చర్యము కలిగినది. ఆనాటి నుండి ఆ నీరు స్వచ్ఛమై అందరికీ త్రాగడానికి పనికొచ్చాయి. ఆ ప్రాంతములోని వారికి మంచినీరు కరువు తీరినది. సద్గురువు అనుగ్రహముతో ప్రకృతిలో కూడా మార్పు జరగగలదు. వినాయకరావు కాకాసాహెబ్ అనేవాడు బ్రిటిష్ సర్కారులో దుబాసిగా ఉండేవాడు. అతనికి శ్రీ స్వామిని గురించి తెలిసినది. ఆనాటి మరాఠీ ఇంగ్లీషు పేపర్లో శ్రీ స్వామివారి గురించి రాసినవి చదివి వారిని చూడాలని అతను అక్కల్కోట చేరినాడు. శ్రీ స్వామివారిని దర్శించి పాదాభివందనములు చేశాడు. శ్రీ స్వామి వారిని చూచి ఆశీర్వదించి సముద్ర తీరాన నివాసము ఏర్పాటు చేసుకోమని సలహా ఇచ్చారు. కొద్ది కాలానికి అతడు ఉద్యోగ విరమణ చేశాక శ్రీ స్వామివారు చెప్పినట్లు సముద్ర తీరాన గృహమును నిర్మాణం చేసుకుని జీవించసాగాడు. ఒకసారి అతని భార్యకు తీవ్రమైన జబ్బు చేసినది. వినాయకరావు అక్కడి నుంచే శ్రీ స్వామిని దయతో తన భార్యకు అనారోగ్యమును నివారించి ఆరోగ్యము కలిగింపుమని ప్రార్థించినాడు. శ్రీ స్వామి వాని ప్రార్థనను ఆలకించి దయతో రావుజీ దికా జాడేవళే అను వాని ద్వారా తన పాదుకలను పంపారు. వానిని పూజించుచుండగానే ఆమె అనారోగ్యము అంతా నివారణ జరిగి ఆరోగ్యము చేకూరినది. శ్రీ స్వామివారి పాదుకలను సముద్ర తీరాన మహాలక్ష్మి అనే చోట ప్రతిష్ఠ చేశాడు. నేటికి వానికి దివ్యముగా పూజలు జరుగుతున్నవి. అనేక మంది భక్తులు వానిని దర్శించుచున్నారు. విద్యాసాగర, శ్రీ స్వామి అనేక దేవతా స్వరూపాలలో భక్తుల యొక్క కోరికలను అనుసరించి కనిపించుటయే కాకుండా ఒకేసారి అనేక చోట్ల కనిపించి ఆర్తుల కోరికలు తీర్చిన సందర్భాలు అనేకము కలవు. అవి అనంత సాగరములు. ఒకే సమయంలో వేలాది మంది శ్రీ స్వామిని పూజించి వారి అనుగ్రహమును పొందారు మరియు నేటికిని పొందుచున్నారు. నీవు నరసింహవాడిలో శ్రీ స్వామిని స్వప్న రూపంలో దర్శించితివి కదా, అటులనే అనేక మందికి స్వయంగా స్వప్నంలో కనిపించుచుందురు. అది వారి లీలా విలాసమని నిత్యానందుడు చెప్పెను. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 32వ అధ్యాయము సంపూర్ణం.